వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ కేడర్ను వేధిస్తున్నారని, వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. వేధింపులు, అన్యాయానికి గురవుతున్న వారు ఫిర్యాదు చేసుకునేందుకు క్యూఆర్ కోడ్తో పాటుగా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ను కేటాయించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాను ఇక పోరుబాటలో పాల్గొంటానని, ప్రజల్లోనే ఉంటానని జగన్ వెల్లడించారు. పార్టీ నేతలు భేటీలో జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు. 5 ఏళ్ల కాలంలో వైసీపీ చేసిన అప్పు కూటమి ప్రభుత్వం 16 నెలల్లోనే చేసిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన బడులు, ఆసుపత్రులు నాడు నేడు కూటమి నేతలు గాలికి వదిలేశారని చెప్పుకొచ్చారు. ఏ ఎన్నిక వచ్చినా కేడర్ నేతలు సిద్ధంగా ఉండాలని జగన్ నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వం చేయకూడని పనులను అన్నీ చేస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. ఇసుక దోచుకుంటున్నారని జగన్ విమర్శించారు. బెల్ట్ షాపుల పేరుతో ప్రతి గ్రామంలో వేలం ద్వారా కేటాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగాన్ని తమ మద్దతుదారులు కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగిస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. పార్టీలోని అన్ని కమిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్దేశించారు. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అంటూ జగన్ నిలదీశారు. సంపద సృష్టిస్తానని చెప్పి సంపద దోచేస్తున్నారని మండిపడ్డారు. డిజిటల్ బుక్ ఆవిష్కరించిన జగన్ ఇక నుంచి పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడుతున్నా దీని ద్వారా పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రెడ్ బుక్ ద్వారా వైసీపీ శ్రేణులను వేధించిన వారిని వదిలేది లేదని జగన్ తేల్చి చెప్పారు. రిటైర్డ్ అయిన వారిని వదిలేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పామని జగన్ గుర్తు చేశారు. కార్యకర్తలను వేధించిన వారిని వదిలేదే లేదని జగన్ మరోసారి స్పష్టం చేశారు. 16 నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాటుకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు. ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టి వేధించినా పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. కూటమి ఈ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మెడికల్ కాలేజీలపై ఉద్యమించాలని జగన్ నిర్దేశించారు. అదేవిధంగా యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు యూరియా కొరత రాలేదని గుర్తు చేశారు. డిసెంబర్ 15 నాటికి అన్ని కమిటీల నియామకం గురించి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తాను ఇక నిరసనలో పాల్గొంటానని జగన్ కీలక ప్రకటన చేశారు.